సో ఫైనల్గా ఎండింగ్ ఇచ్చేద్దాం. నా కోసం ఒక మంచి సాంగ్ డైలాగ్ ఈసారి నా కోసం నన్ను చూసి పాడు. ఇందాక మీ డాడీకి మమ్మీకి డెడికేట్ చేసాక ఇప్పుడు నాకు డెడికేట్ చేసి ఒక మంచి పాట పాడు. నన్ను చూస్తే ఏం గుర్తొస్తుంది? చిట్టి చిలకమ్మ అయితే పాడకు. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా, గొంతు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరట నేనేనా, నా మాటున బాధకు మాటల క్యూరు, కన్ను కన్న కలలకు ఆక్సిజన్ స్టోరు, చేరువ చేరువ అవుతుంది స్టారు, నా జత కాగలవా, నా మనసులు నడిపిన తొలి తొలి వెలుగు, తలపులు తడిపిన తొలకరి చినుకువ, విరిసిన పెదవుల చిరు చిరున గవుకు నీవే కారణమా. అమ్మో, నీకు తెలుసా? నువ్వు యాక్టర్ ఏమో కానీ ట్రై చేస్తే సింగర్ కూడా అవుతావు తెలుసా? నిజంగా లిరిక్స్ అలా పట్టేస్తున్నావు, ఫార్మింగ్ పట్టేస్తున్నావు. ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే సింగర్ అయిపోవచ్చు. ఒకవేళ యాక్టర్ కాకుండా సింగర్ అయితే ఏం చేస్తావు? చేయను. చేయవా? సింగర్ చేయ, ఓన్లీ యాక్టర్ గానే చేస్తావు అంతేనా? సరే, నాకు ఒక్క క్వశ్చన్ ఉంది. నీకు దయాల్ స్టోరీలు ఎప్పుడైనా చెప్తారా డాడీ? చెప్పరు. దయాల్ ఎప్పుడైనా చూసావా? చూడండి. చిన్నపిల్లలు అంటే దయాల్ స్టోరీలు, రాజుల స్టోరీలు వింటారు ఈ ఏజ్ లో. కానీ నువ్వు మాత్రం పెద్ద పెద్ద పాటలు, పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నావు కదా. ఎప్పుడైనా భయపడ్డావా? దయాల్ అంటే భయమేస్తుందా? భయమేదా? ఎందుకని? నా బ్లడ్ లోనే ధైర్యం ఉందని. ఇది బాలయ్య బాబా గారి డైలాగ్ కాదా? మీ ఓన్ డాడీ డైలాగా? సరే, చాలా బాగా పాడుతున్నావు, చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు, చాలా క్యూట్ గా, చిన్న లిటిల్ క్యూట్ బేబీ కాబట్టి ఇంకొక ఫైనల్ డైలాగ్ ఒకటి చెప్పు. సాంగే పాడు. పాడు. నా పదములు చేరగా నీకొక అనుమతినిచ్చా, సరిగా మప నా పైట కంగును మోయ, నా కురుల చిక్కును తీయ, నీకొక అవకాశమే, నే తాగా మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా, మోక్షము నీకే కదా, నింగే వంగే నిలచినదే వేడగరా. వావ్, సూపర్. నీకు ఫేస్బుక్ ఉందా? మెయింటైన్ చేస్తున్నారా డాడీ? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఉందా? యూట్యూబ్ లేదు. మరి ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఇంకా స్టార్ట్ చేయలే. చెప్పలేదా డాడీ స్టార్ట్ చేద్దామని? చెప్పారు, ఇంకా స్టార్ట్ చేయలే. ఓకే, ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట. ఓకే, డన్. ఇంకేమైనా చెప్పాలా ఫైనల్ గా నేను ఫ్యాన్స్ ఆడియన్స్ కి, మీ డాడీకి కానీ ఏమైనా? నన్ను ఎంతకైనా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎలానే సపోర్ట్ చేస్తుందండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ ఫాలో మీ. వావ్, మీది శ్రీకాకుళం భాష కదా? చేస్తున్నాను. ఏదైనా డైలాగ్ చెప్పవా స్లాంగ్ లో నాకు? ఏమీ లేవు. రూములోవా? సరే, మీ డాడీకి ఏమన్నా చెప్పు. స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు పైన కాదు, మీ డాడీ నీకు తెలుసా? మీ డాడీ కోసం ఏమైనా చెప్పు. మీ డాడీ ఇక్కడ లేరనుకొని చూసి చెప్పు. ఏం చెప్పలేవా? నీకు ఇంకా తెలియదులే, యూఆర్ ఇన్నోసెంట్ క్యూట్ లిటిల్ బేబీ కాబట్టి నేను చెప్తా మీ డాడీకి స్పెషల్ థ్యాంక్స్. నేను ఇంత కష్టపడి తీసుకొస్తున్నారు కాబట్టి నువ్వు కూడా అంతే ట్రస్టెడ్గా మంచిగా డాడీకి మంచి గుడ్ నేమ్ తీసుకురావాలి, సరేనా? అప్పట్లో అబ్బాయిలు పుడితే అబ్బాయిలే పేరు నిలబెడతారు అనేవాళ్ళు, కానీ అమ్మాయిలను కూడా నిలబెడతాము కదా, అవునా కాదా? ఉమెన్ పవర్ అంటారా లేదా? ఆ పవర్ నీలో ఉందా లేదా? తొడగొట్టి చెప్పు ఒకసారి. అరే, ఇది తొడారా? ఇది తొడా. తొడగొట్టి ఇప్పుడు చెప్పు, నేను చేసి చూపిస్తాను. చెప్పాలి. ఏడు చెప్పాలంటే నేను చేసి చూపిస్తాను చెప్పు, చిటికలేసి. ఛాలెంజింగ్. నేను చేసి చూపెడతా. ఎవ తగ్గేదేలే. అమ్మో, నీలో నిజంగా బాడీలో చాలా యాక్టింగ్ ఉంది. ఎమోషన్ కి మాటలకి ఎక్స్ప్రెషన్ వెంటనే విత్ ఇన్ సెకండ్ లో చేంజ్ చేస్తుంది అనమాట. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్. తొందరలోనే 1 lakh అవ్వాలి ఇన్స్టాలో, మళ్ళీ 1 million అవ్వాలి. నీకు ఖచ్చితంగా మూవీ ఆపర్చునిటీ వస్తుంది, నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఓకేనా? రీచ్ అవడం కొంచెం లేట్, రీచ్ అయినావా ఇంకా దూసుకెళ్ళిపోవడమే. మేబీ పవన్ కళ్యాణ్ గారి మూవీలోనే రావచ్చేమో, చెప్పలేం కదా. ఏంటి ఆంధ్రాలో పొలిటీషియన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అని చెప్తున్నావా లేదా?
కాదు. అలా ఏం లేదా? మరి ఎందుకు ఇష్టం ఆయనని? చిరంజీవి గారు ఉన్నారు, అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. పేదలకు సాయం చేస్తారు, డబ్బులు ఇస్తారు, యాక్షన్ కూడా బాగా చేస్తారు. అందుకు ఇష్టమా? ఓకే, సూపర్ సూపర్. యా, సో గైస్ చూసారు కదా, సో మన చిట్టి పాప ఐడిని కూడా మీరు ఫాలో అవ్వండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.